వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వమేనని అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూలలో కల్తీ నెయ్యి వాడకాన్ని బయటపెట్టారని, సిట్ నివేదికలోనూ ఇదే నిర్ధారణ అయిందన్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. చాలా బాధ కలిగించి వైసీపీ గవర్నమెంట్లో మన తిరుపతి వెంకన్న స్వామి ఆలయంలో జరిగిన లడ్డూ కల్తీ విషయం మా డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టడం జరిగింది. తిరుపతి లడ్డూలో నెయ్యి లేకుండా కల్తీ జరిగింది. చాలా బాధ కలిగించి దీనికోసం ప్రాయశ్చితంగా హోమాలు పూజలు కూడా చేయడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమంగా ఈ వైసీపీ వాళ్ళు చేసి లడ్డూని తయారు చేయడం అన్నది కరెక్టా? చాలా మంది పార్టీ నాయకులు తప్పు చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి కాదు. లేనిపోని మాట్లాడడం, లేనిపోని సృష్టించడం ఆయనకి చేత కాదు. ఉన్నదే మాట్లాడతాడు ఆయన. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆఖరి శ్రీవారి లడ్డూను కూడా వాళ్ళ ఆదాయ వనరుగా చేసుకున్నారంటే వాళ్ళంత ఇంకా మనుషులు కూడా కాదేమో వాళ్ళన్న ఫీలింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కలుగుతుంది. ఎంత దారుణం అంటే ఆ రోజు వెంటనే స్పందించి త్వరితగతిన ఏదో పేటెంట్ ఇచ్చినట్టు కాపు నాయకుడు అంబడి అంట. కాపు నాయకుడు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడు పైన ఉన్నాడు, ఆయన మహానుభావుడు, చర్చ ఇలా ఉన్నాడు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఇలాంటి హేయమైన చర్యలు ఇంకా మానుకో. పల్నాడు జిల్లా కొండవీడు ఉత్సవాలను 7, 8 తేదీల్లో